హలో ఫ్రెండ్స్, చూసారు కదా సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్. సరే వాటర్ మిలన్తో ఏం చేస్తున్నా అనుకుంటున్నారు కదా, మీకు ఆల్రెడీ తెలుసు కదా. అవును, అదేనండి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్. సో వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి ఏమేం కావాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక వాటర్ మిలన్ తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి మాకు ఐస్ క్రీమ్ అనుకున్న వాళ్ళు కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. అవసరం లేదు మాకు షుగర్ వద్దు అనుకునే వాళ్ళు ఓన్లీ వాటర్ మిలన్ని మిక్సీ చేసి పెట్టుకోండి. సో మాకు పిల్లలు కదా, కొంచెం షుగర్ ఎక్కువ స్వీట్ ఎక్కువ కావాలని అంటారు కాబట్టి కొంచెం షుగర్ ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. నేను తీసుకొని మిక్సీ పట్టుకొని ఆ వాటర్ని ఇలా జల్లెడ పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ వాటర్ జ్యూస్ మంచిగా ఉంటుందన్నమాట. అప్పుడు ఐస్ క్రీమ్ కూడా బాగుంటుంది. అలానే తీసుకుంటే లోపల పలుకులు అంతా బాగుండదు. సో జల్లెడ పట్టుకుందాం. చాలా ఈజీ అండి. కొంతమంది పిల్లలు వాటర్ మెలన్ వద్దు, నాకు ఇందులో గింజలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, తినను అంటారు. సో అలానే పిల్లలకి జ్యూస్ చేసేసినా నేను తాగను అంటారు. సో ఐస్ క్రీమ్ అంటే మాత్రం ఏ పిల్లలు వద్దన్నారు. కాబట్టి మనం ఇలా ఐస్ క్రీమ్ చేసిస్తే వాళ్ళకి ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉంటుంది అండ్ మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం వాటర్ మెలన్ తిన్నారని. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి మీరు ఒకసారి. అండ్ మన ఇంట్లో ఐస్ క్రీమ్ ఇది కూడా బాగుంటుంది కదా, బయట ఐస్ క్రీమ్ తినే కంటే. సో బయట ఐస్ క్రీమ్ అతను వచ్చి ఐస్ క్రీమ్ అనే టైంలో మన ఇంట్లో ఉన్న ఐస్ క్రీమ్ తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు కదా, మనం కూడా హ్యాపీగా ఉంటాం. వాళ్ళు తిన్నట్టు ఉంటుంది ఆ టైంలో అందరితో పాటు. సో అందుకని బయట ఐస్ క్రీమ్ ఎలా చేస్తారో తెలియదు కదండి. మన ఇంట్లోనే హైజీనిక్గా చాలా హ్యాపీగా ఫ్రెష్గా చేసి పిల్లలకి ఇస్తే ఎంతో హ్యాపీగా తింటారు కదా. సో జల్లెడ పట్టడం అయిపోయిందనమాట. ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్డ్స్ తీసుకొని ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి ఈ జ్యూస్ని అందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా మన టీ గ్లాసెస్ ఉంటాయి కదా, టీ గ్లాసెస్లోకి ఇలాగా పోసుకొని అండ్ ఒకవేళ స్టిక్స్ ఉంటాయి కదా, కొన్ని స్టిక్స్, ఆ స్టిక్స్ లేకపోతున్న వాళ్ళు స్పూన్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, ఆ స్పూన్స్ వాడొచ్చండి మీరు. వాటర్ నేను లాస్ట్ వీడియోలో చూపించాను చూడండి, మీరు కావాలంటే టీ గ్లాస్లో పోసుకొని అందులో స్పూన్ పెట్టుకోండి. స్పూన్ వెంటనే పెట్టకండి. ఆ టీ గ్లాస్ని ఒక డీ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ ఉంచిన తర్వాత తీసుకెళ్ళి స్పూన్ అందులో పెడితే మంచిగా స్టిఫ్గా ఉంటుందన్నమాట స్పూను. సో అలా చెయ్యండి. మౌల్డ్స్ లేని వాళ్ళు మాత్రం చాలా ఈజీ అండి. ఓన్లీ వాటర్ మెలన్ని మిక్సీ చేసి ఆ వాటర్ జల్లెడ పట్టుకొని మంచిగా బస్ ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి తీసుకోండి. ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేని వాళ్ళు గ్లాస్లోకి తీసుకోండి. చాలా హ్యాపీగా తింటారు పిల్లలు అయితే ఐస్ క్రీమ్. సో నేను ఒకటి ఫిల్ చేసిన తర్వాత నాకు కొంచెం మిగిలిందనమాట. కొంచెం మిగిలిన దాన్ని నేను ఇంకో ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి తీసుకుంటున్నాను. సేమ్ అది కూడా అంతే అనమాట. అందులోకి తీసుకొని పోసుకోవాలి. నేను ఇక్కడ చూస్తున్నారు కదా, చూపిస్తున్న విధంగా చాలా మిగిలింది. సరే ఒక్కటి జాలే, ఇంకొంచెం మిగిలింది, పిల్లలు జ్యూస్ తాగుతారా అంటే మేము తాగం, మాకు ఐస్ క్రీమే కావాలి అని అన్నారు. సో అందుకని నేను ఐస్ క్రీమే చేసేస్తున్నాను అది కూడా. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ మీకు మీషోలో దొరుకుతుందండి. చాలా తక్కువకి 150, 130కే దొరుకుతుంది. కావాలంటే ఒకసారి మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఎన్ని ఇయర్స్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. సరే ఏమొద్దు అనుకున్న వాళ్ళు టీ గ్లాసెస్లోకి పోసుకొని అందులో నేను చెప్పిన విధంగా స్పూన్ యూజ్ చేస్తే మాత్రం అది కూడా ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో చాలా చల్లటి వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ మధ్యాహ్నం పూట తింటుంటే ఎంత బాగుంటుంది కదండి. ఇంకెందుకు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, రెడ్ కలర్. పిల్లలు అయితే ఇంకా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు చూడండి డాన్స్ చేస్తున్నారు అసలు ఎప్పుడెప్పుడు తింటామా అని. కానీ ఆగండి రా, నేను ఫ్రిడ్జ్లో పెడతాను, నెక్స్ట్ డే తినాలంటే అస్సలు ఆగట్లేదు. సో ఇప్పుడైతే దీన్ని మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక ఓవర్ నైట్ ఉంచండి, లేకపోతే ఒక 6 అవర్స్ 7 అవర్స్ ఉంచినా ఏం కాదు. సో ఈవినింగ్ టైంలో చేసేసి ఓవర్ నైట్ ఉంచేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మార్నింగ్ తీసుకొని తింటే సూపర్ ఉంటుందన్నమాట. సో మేము నెక్స్ట్ డే ఓవర్ నైట్ ఉంచిన తర్వాత నెక్స్ట్ డే ఓపెన్ చేస్తున్నాను. డైరెక్ట్ ఓపెన్ చేయకండి, టైట్ ఉంటుంది కదా. 1 నిమిషం పాటు వాటర్లో ఉంచండి అనమాట. ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని ఉంచండి. చూడండి ఎంత బాగుందో ఐస్ క్రీమ్, కలర్ఫుల్గా మంచిగా ఉంది కదా. సో ఇలానే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సరే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ గిన్నెలో 1 నిమిషం పాటు, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా 1 నిమిషం పాటు ఉంచండి. అప్పుడు ఐస్ క్రీమ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు కదా, ఇలా తిప్పంగానే వచ్చేస్తుంది ఐస్ క్రీమ్. సో ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఐస్ క్రీమ్, వావ్ ఎంత బాగుందో కదండి. ఇంట్లోనే చేసుకొని తినేయచ్చు, మన పిల్లలకి పెట్టవచ్చు, చాలా బాగుంటుంది హైజీనిక్గా సూపర్గా. మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం వాళ్ళు తిన్నారని. సో మా చిన్నోడు చూడండి కౌంట్ చేస్తుంది ఎన్ని ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, ఎన్ని రోజులు తినొచ్చని. ఇంకో దీంట్లో ఉంది కదా, ఇది కూడా తీస్తున్నాను. వావ్ చూడండి ఎంత బాగుందో, రెడ్ కలర్ ఐస్ క్రీమ్. అసలు ఎంత బాగుందో కదా. అసలు నా చిన్నప్పుడు అయితే నేను బయట తీసుకొని తినేవాళ్ళం. ఇది ఒక 5 రూపీస్కి ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఆ 5 రూపీస్ది కూడా మమ్మీ కొనిచ్చేది కాదు అసలు, వద్దు అనేది. కానీ ఇప్పుడైతే పిల్లలకి మనం ఇంట్లోనే చేసి పెట్టవచ్చు. మా చిన్నోడు తీయడమే లేటు, తింటూనే ఉంది చూడండి, అసలు ఆగట్లేదు. ఇంకెందుకండి లేట్ చేయడం. మీరు కూడా పిల్లలకి ఇలా వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ చల్లగా ఎండకి చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా తింటున్నారు.